వాట్ ఈస్ దిస్? హే, ద ఫేమస్ P3 సెటప్, పన్స్, పూల్స్ అండ్ పాల్స్. సెల్ఫీ తీసుకోలుగా మరి. సో అన్నాయింగ్. పొద్దున్న నుంచి 100 కేజీల పూల జడ మూస్తూ 1000 పూజలు చేయించారు. తల పగిలిపోతుంది. అబ్బా, అసలే ఎండాకాలం, పైగా నెత్తి మీద బెల్లం. అంతా అంటుకుపోయింది. షిట్. షాంపూ చేసుకోవచ్చుగా. నువ్వే కదా పెట్టింది, వచ్చి కడుగు. ఓడి అడ్వైస్ వాళ్ళు. నా ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్ గా అనుకున్నాను, సేమ్ అలాగే జరుగుతుంది. వావ్, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? అనుకున్నా. ఐ న్యూ ఇట్. హిమబిందు అప్పుడే అంది. నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మత్తలేదో తెలియకుండా అయిపోయింది అని చెప్పి. హలో హలో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్. హిమబిందు అంటే బోతద్దాలు హిడింబి కదా, దాని ఐడల్ దాని ఫేస్ లా ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసుకుని పడుకో తల్లి, నీకు తన్నాం. నాకు నిద్ర పడ్డట్లేదు. యా, కళ్ళు మూస్తే హిడింబి ఫేస్ కనబడుతుందా? షట్ అప్. ఓకే, ఓ పంచేద్దామా? గిఫ్ట్ పంచేద్దామా? గిఫ్ట్లు ఏంటి? ఎందుకు ఇవన్నీ? షాప్ పెట్టుకోవడానికి. ఇచ్చా వాళ్ళకి? అందుకే మన దేశం బాగుపడదు. అమెరికాలో మ్యారేజ్ కార్డ్తో పాటు సూపర్ మార్కెట్ అడ్రస్ ఇస్తారంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ లిస్ట్ చూసుకుని నచ్చింది మనం కొనివ్వచ్చు. అది పద్ధతి. ఇంకా లైట్ ఆర్పనట్లేదేంటి? ఎవరు? మీ డౌట్లో మామ సూర్యబాబు. సూర్యబాబా? ఫస్ట్ నైట్ చెకింగ్స్. ఇప్పుడు ఎలా? నీకు మెంటల్? ప్లీజ్ 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 ఒక్కసారి మాట ప్లీజ్ 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 ప్లీజ్. రా. వద్దండి ప్లీజ్. రమ్మన్నానా? భయం వేస్తుందండి, అసలే నాకు ఫస్ట్ టైం. నాకు 10వ పెళ్లి, మరి రమ్మన్నప్పుడు రా. మమ్మీ వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్. మమ్మీ లేదు డాడీ లేదు, రా. లక్షలు కట్నాలు దొబ్బారు, మీ వాళ్ళని చెప్పి పంపించలేదా నీకు? రా. వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి వద్దండి. మమ్మీ మమ్మీ మమ్మీ. నా కూతురు దివ్య. నమస్తే. తను నా క్లాస్మేట్. శేఖర్ గారని. సో పెళ్లి ఫినిష్, నెక్స్ట్ ఏంటి? హనీమూన్ ఇన్ సిమ్లా. అడ్డదిడ్డంగా మర్డర్ ఇన్ సిమ్లా సినిమా చూసావా? పబ్లిక్ లో వార్నింగ్, ఐ లైక్ ఇట్. ఓకే ఓకే, బుధవారం 10 AM లాయర్ మీటింగ్ ఫిక్స్. ఓకేనా? ఓకే. నీకు ఈ లాయర్ బాగా తెలుసా? డోంట్ వరీ, కొంచెం కూడా తెలీదు. తెలీదా? కమ్ రా. పొద్దునే హైదరాబాద్కి వచ్చాను. మీ కేసు హియరింగ్ May I come in, sir? నేను చెప్పిన డాక్యుమెంట్ తీసుకొని కోర్టు దగ్గరికి వచ్చేసేయండి. కూర్చోండి. See you. రేపు కలుద్దాం. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా పేరు శౌర్య సార్, తన పేరు దివ్య. మాకు సింపుల్ స్వీట్ అండ్ సూపర్ ఫాస్ట్ డివోర్స్ కావాలి. మీకు పెళ్ళై కరెక్ట్ గా 1 year అయింది. ఇవాళ యానివర్సరీ. మరి ఇదిగోండి సార్, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవెక్కడివి? అప్లై చేసిన 6 నెలలకి డివోర్స్ ఇస్తారు. బట్ అప్లై చేయడానికి పెళ్ళి 1 year అయి ఉండాలి. నువ్వు వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చుకే. ఇక్కడ డబ్బులు ఇస్తే ఏదైనా జరుగుద్ది. ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? సగం చెప్తేనే రిజిస్ట్రేషన్కి పారిపోయావు. ఇంకా నయం. సో మాకు డివోర్స్ కావాలి, నో కాంప్లికేషన్స్. చూడండి అమ్మా, ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. పెళ్ళి అనేది సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్న రిలేషన్షిప్. మాకు డివోర్స్ కావాలి. హ్యాపీగా మీరు ఫీజు తీసుకోండి, లెక్చర్ మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు. అక్కడ అప్లికేషన్ తీసుకుని సంతకాలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఆఫీస్ లోనే ఉన్నావా? అవునరా. గ్రౌండ్ ఫ్లోరేగా? గ్రౌండ్ ఫ్లోరే, వచ్చేసాయి. బయటే ఉన్నా, వస్తున్నా. రావు గారు బాగున్నారా? విజయవాడలో ఇంటి అడ్రస్ వద్దు, హిమబిందు అడ్రస్ రాయి. ఫైల్ అక్కడ పెట్టేళ్ళండి. మిగతా విషయాలు మా అసిస్టెంట్ చూసుకుంటాడు. అతను మీకు టచ్ లో ఉంటాడు. థ్యాంక్ యూ సార్.
రారా కూర్చో. ఏంట్రా పెళ్ళికి వస్తానన్నావు, మర్చిపోయావా? సారీరా, హైకోర్టులో అర్జెంట్ పని ఉండి అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసా. అమ్మాయి వాళ్ళు బెజార్లో ఉన్నారా? లేదురా, వాళ్ళు హైదరాబాద్ వచ్చేశారు. నేను వచ్చినట్టు చెప్పలేదు వాళ్ళకి, కొత్త కాపురం కదా. మన రైస్ మిల్ అసోసియేషన్ పని మీద పొద్దున్నే వచ్చా. శ్రీధర్ గారి ఆఫీస్ పక్కనే కదా, అలాగే నేను కలుద్దామని. ఒకసారి రీచెక్ చేసి కోర్టులో సబ్మిట్ చేయి. ఓకే సార్. ఒక్కోసారి ప్రాక్టీస్ మానేద్దాం అనిపిస్తుందిరా. ఏంట్రా ఫీజులు ఇవ్వట్లేదా? అలాంటిదేం లేదురా, డబ్బిచ్చి మనతో పాపాలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా చూసావా? ఎవరు? ఇద్దరికి 25 లోపే ఉంటాయి. పెళ్ళై జస్ట్ సంవత్సరం అయింది, అప్పుడే డివోర్స్కి వచ్చారు. అది ఎంత క్యాజువల్ గా మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు. Celebrating our divorce, my friend. This is the latest fashion in India. She is my wife, sorry, ex-wife Divya. అండ్ హీ ఈస్ మై XYZ శౌర్య. పెళ్ళంటే ఫన్, విడాకులంటే పార్టీ అయిపోయింది ఈ జనరేషన్ కి. లేకపోతే పెళ్ళంట. పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి ఎరా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్, వాడికి ఫీజు ఎంత కట్టావు? ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా? ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ లో బతికేయాలా? తప్పు వాళ్ళది కాదురా, కనిపించిన వాళ్ళని అనాలి. ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అలా చెప్పినా ఇలా గోతులో తోసేస్తున్నారు మనల్ని. మన ముందు అన్ని విన్నట్టే యాక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు చేయాలనుకుంది చేసేస్తారు. అలాంటప్పుడు ఏది నిజం నమ్మాలరా? మన ముందున్నదా బయట ఉన్నదా? ఆపరా, ఇంకా ఊహించుకోవడానికే భయంగా ఉంది. మన పిల్లలు అలా కాదుగా, సంతోషిద్దాం. బంగారం ఏమైంది? ఏమైంది బంగారం? అంటే న్యూస్ పెట్టావా? మా బేబీ అపార్ట్మెంట్ లో కోడిని ఎవరైనా పెంచుకుంటారా? వై నాట్? బై ది వే, హర్ నేమ్ ఇస్ కామాక్షి. విలేజ్ లో చూడు ప్రతి ఇంట్లో ఉంటుంది. నువ్వు తినమ్మా, బుజ్జి బంగారం. పెట్టు, బాగా పెట్టు. ఎవడో ఒక రోజు నీ కోడిని చికెన్ 65 చేస్తాడు చూడు. ప్లీజ్ డోంట్ కాల్ హర్ కోడి. షీఈ్ మై రూమ్మేట్. అది తన సెక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నీ కాళ్ళు తనకంటే అందంగా ఉంటాయని కుళ్ళు. ఆంటీ మాటలు పట్టించుకోకమ్మా. నేను రాత్రి తాగి ఇంకా దిగలేదు అనుకుంటా. తాగించింది నువ్వే. జస్ట్ బాదం మిల్క్, కొంచెం భాంగ్, ఏమవ్వదు. నేను తాగముందు ఒక గ్లాసే, నువ్వే టేస్ట్ బాగుందని చెప్పి 3 గ్లాసులు లాగించావు. అమ్మలేదే. ఓకే వాట్ ఎవర్. నువ్వు నీ చికెన్ పకోడీ హ్యాపీగా ఉండండి, నేను వెళ్తున్నా. ఓకే దెన్, మన అగ్రిమెంట్ ప్రకారం నేను హాస్టల్కి వెళ్తున్నా, సరేనా? అప్పుడేనా? నాకేమైనా చెప్దామని మర్చిపోయాము. టింగ్ టింగ్. ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చుగా. ఇంత ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చి పారిపోయిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని మీ నాన్న జేబులో ఉన్న నీ లైఫ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే శౌర్య నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు తోపమ్మా, నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని 2 మాటలు లేకుండా ఐ హర్టెడ్. ఒకవేళ నా పేరెంట్స్ నీకు కాల్ చేస్తే? నువ్వు బాత్రూమ్ లో ఉన్నాను చెప్తాను. నీ పేరెంట్స్ నాకు కాల్ చేస్తే? నేను బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. ఇద్దరు చేస్తే? ఇద్దరం కలిసి బాత్రూమ్ లో ఉన్నాం అనుకుని ఓ సాంగ్ వేసుకుంటారు. సో సిక్. నేచురల్ టాలెంట్. ఎవరు రారు, ఏమీ అవ్వదు. హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళు. నన్ను నమ్ము. సత్యం. శౌర్య పుత్ర్ సర్ప్రైజ్. कैसे हो अंकल कम कम ट्रेन ट्रेन हाँ प्रसाद. शौर्य मम्मल चूसी शॉक हो गया रे. हाँ अच्छी है रे, देख रहा हूँ. हाँ अच्छी है. हाँ शौर्य किसना? हाँ शौर्य డాడీ మాట్లాడరే. ఎరా సర్ప్రైజ్. సింగ్ అంకుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వేగా చెప్పింది మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీ ఉందని. నీకు తోడుకుంటారని తెలిసి ఫుల్ హ్యాపీ. అమ్మ కూడా. నేను ఎప్పుడూ చెప్పినని బాగా గుర్తు పెట్టుకుంటావు. థ్యాంక్స్, నేను వచ్చాక చెప్తా. శౌర్య చిన్నప్పుడు MVP కాలనీలో మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం. ఇప్పుడు శౌర్యనే ఫ్లాట్ ఇప్పించాడు. थैंक यू पुत्र, फ्लैट बहुत अच्छा है. बाय द वे, माय वाइफ मनदीप कौर. हेलो जी, आज रात आप दोनों घर पे आना डिनर के लिए. माय चिल्ड्रंस पेप्सी सिंह, कैंडी सिंह, कुकी सिंह.
టెల్ యా టెల్ నో యు టెల్. లవ్ యూ అక్క. చెప్పానా ఈడేమి ఫస్ట్ నువ్వు రిప్పుద్దని. నువ్వు డబ్బులు రా, నువ్వు కంటిన్యూ అమ్మా. ఏహే వాడిని పట్టించుకోకు. యు టెల్ యా వాట్ హీ డిడ్. యు టెల్. నిన్న రాత్రి సింగ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ తర్వాత నేను వెళ్తున్నా. అదేంటి, ఎవరిని అడిగితే నేనేం చెప్పాలి? అది నీ ప్రాబ్లం, నాది కాదు. పెళ్ళైంది, డివోర్స్కి అప్లై చేశాం. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. అదే కదా అగ్రిమెంట్. కరెక్టే, కానీ కానీ ఏంటి? నువ్వు రోజుకు కొత్త గొయ్యి తవ్వుతుంటే నేను ఇడియట్లా కూర్చోవాలా? యోర్ ప్రాబ్లం యూ సాల్వ్ ఇట్. ప్రాబ్లం వస్తే ఇద్దరికి వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? అరే అవునులే, నీలాంటి చోటుకి ఇదేగా పని. అవునే, నేను పెద్ద ఫోటోంటి కానీ దొంగ పెదవని. నేను బుట్టలో వేసుకోవడానికి ఇంత స్కెచ్ చేశాను. చెప్పేద్దాం, మీ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేద్దాం. పెళ్లి చేసుకున్నామండి, ఇదంతా మేమే ప్లాన్ చేసామండి, డివోర్స్ కూడా అప్లై చేసామండి, ఫోన్ చేసి మీ డాడీకి అన్ని చెప్పేద్దాం. దరిద్రం వదులుద్ది. శౌర్య వద్దు, ఇప్పుడు నువ్వు సారీ చెప్పినా నేను వినే మూల్లో లేను. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు అసలు. అది మీరు क्या बात करे मेरे को समझ में नहीं आया. नादी तेलुगु थोड़ा वीक है जी. मैं तेलुगु स्टिल सीख रही हूँ. हस्बैंड एंड वाइफ फर्स्ट फाइट కదా ఇది. ఇప్పుడు మీరు రియల్ हस्बैंड एंड वाइफ. आपने स्वीट नहीं खाया इसलिए मैं लेके आई आपके लिए. प्लीज हैव इट. हाँ आफ्टर फाइट रोमांस वेरी नाइस. एंजॉय जी. పాత పెట్టేలా నిన్ను ఎత్తవ్వా. నేను పెళ్లి చేసుకుంటే నీకే ప్రాబ్లం. నువ్వు పెళ్లి చేసుకుని ఈ అడ్డమైన ప్లాన్ లో మమ్మల్ని అందరూ ఇరికించి ఇప్పుడు దాని చెడదమే ప్లాన్ లో ఉన్నావా? చంపేసని చెప్తున్నా. షటప్ లే డాంకీ, కూర్చో. ఎవడి గోల వాడిదే. అసలు నీకు బుద్ధుందా? వాడు స్కెచ్ చేయడం ఏంటి? ఈ న్యూస్ బయటపడితే నీతో పాటు ఇరుకునేది వాడే కదా. కోపం వస్తే ఏది పడితే అది అనేస్తావా? ఆలోచించవా? అలా అడగవే. నువ్వు ముయ్. నువ్వేమన్నా తక్కువ? ఇరిటేటింగ్ ఫూల్. లిసన్ బోత్ ఆఫ్ యూ. మీకు మీరు ఫ్రీడమ్ కావాలనుకొని ఒక ప్లాన్ వేస్తారు. వద్దని చెప్పినా వినిపించుకోలేదు. దిగేశాక ఇలాంటి స్టూపిడ్ ఇడియాటిక్ బిహేవియర్ తో మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. మహా అయితే 6 నెలలు కలిసి ఉండాలి. ఎక్కడుంటే ఏంటి? కాంట్ యు లివ్ లైక్ ఫ్రెండ్స్? ఆ తర్వాత డివోర్స్ వచ్చేస్తే ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ ప్రాబ్లం ఉండదు. లేదా డూ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్. ఓకే, ఐఎమ్ సారీ, తొందరపడ్డాను. ఇట్స్ ఓకే. డాడ్, ఎరా ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? నాకు మీ అమ్మకి పెళ్లి చూపులు. యాదవ ఎల్లుండి మా మ్యారేజ్ యానివర్సరీ, మర్చిపోయావా? అవును కదా, వస్తానులే డాడ్. నువ్వు కాదు వస్తాము. ఇంకా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసేద్దామని. దివ్యని కూడా తీసుకోండి. దివ్యానా? దివ్య డాడ్, డాడ్ దివ్య హాస్పిటల్లో బిజీగా ఉంటుందేమో. అకేషన్ చెప్పరా, వస్తుంది. ఎందుకులే డాడ్ తను బాధపడ్డాం. మన ఇంట్లో ఫంక్షన్ కదా, నేను వచ్చేస్తాలే. అక్కర్లేదు, మన ఇంట్లో కాదు మా ఇంట్లో ఫంక్షన్. నేను మా ఆవిడ చేసుకుంటాం, నువ్వు ఫోన్ పెట్టాయి. అది కాదు డాడీ, 1 సెకండ్. ఎల్లుండి మా పేరెంట్స్ యానివర్సరీ, నేను తీసుకురమ్మన్నా. నేను మేనేజ్ చేస్తాలే. పోనీలే వెళ్దాం. డోంట్ బి సిల్లీ, నేను మా డాడీ మేనేజ్ చేస్తాగా. వస్తానంటే నీకేంటి ప్రాబ్లం? ఆర్ యు ష్యూర్? ఏంటి మీ ఇంటికి రావద్దా? హ్యాపీగా రావచ్చు, కానీ వచ్చాక స్కెచ్లు స్కీమ్లను పాట పాడకూడదు. స్టూపిడ్. కార్తిక్, కార్తిక్ వద్దు వద్దు కార్తిక్ ప్లీజ్, రేపు చికెన్ చేసి పెడతాను రా. ఏంట్రా ఇది? వద్దురా, ఆపరా. మళ్ళీ వాడికి అందిస్తావేంట్రా? అరే స్టీల్ సామాన్ ఇవ్వకపోతే గాజు సామాన్ పలగొడతారు సార్. సినిమా స్టార్ట్ ఎంత సేపు అయిందిరా? ఇప్పుడే బాబు. అబ్బో ఇంకో అరగంట ఉంటుంది అనమాట. నేను లోపలికి వెళ్తున్నా. చిన్న బాబు నిన్న చికెన్ లాలిపాప్ అడిగాడు. అమ్మ మర్చిపోయింది, దాని ఎఫెక్ట్ ఇది. తెస్తున్నా బాబు. వద్దురా కార్తిక్ ప్లీజ్. అత్తమ్మా నేను చూసుకుంటా ఉండండి. ఇప్పుడు పోయి చూద్దాం. మై గాడ్ కార్తిక్, నీకు ఇంత బలం ఉందా? స్పైడర్ మ్యాన్ కొన్నంత బలం ఉంది. వెయిట్ ఎ మినిట్, సీక్రెట్ స్పైడర్ మ్యాన్ నువ్వేనా? అవును. ఓ మై గాడ్, అనుకున్నా. బాగా టైర్డ్ అయిపోయాను. నాకు ఆకలేస్తుంది, చికెన్ కావాలి. నేను సూపర్ చికెన్ చేస్తా. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. ఏయ్. కానీ ఇప్పుడు ఏదైనా తిందాం కార్తిక్. ఓకేనా? ఓకే పద. పద. నువ్వు పట్టుకో. ఇదేనా? నువ్వు పట్టు. ఓకే, నీకేనా? నాకు పెట్టు. ఇది ఎవరు చేశారు? మా అమ్మ చేసింది. బాగుందా? అమ్మాయి వచ్చేసిందిగా, నువ్వు రిలాక్స్ అయిపోవచ్చు.
ఏమన్నా చూసుకోవచ్చు. ఏం డార్లింగ్, నేను లేకపోతే అసలు పట్టించుకోవా? ఎట్లా ఉండేదాన్ని ఎట్లా అయిపోయావు చూడు. మరి 90 ఏళ్ళకి ముసలిదానం అయిపోయినట్టంటే బ్యూటీ నన్ను వదిలేస్తావంటే బాబు. శోభ అది ఇంటికి రాగానే నా మీద మోచి తీరిపోయిందా నీకు? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటే? దివ్య ఆ? ఇటు రావు సరే. పండ బూతులు ఎడుతుంది నువ్వు పలకరించలేదని. నమస్తే. ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది. కాలు ముఖ్యమా? కాలు పట్టు. సారీ మామగారు. 2 కాలు పట్టు. చేపట్టు. ఇటు నన్ను చూస్తావేంటి? బామ్మకి రాయి కోపం తగ్గాలంటే రాయ్. ఏంటి ఏమన్నా చూడటానికి దాని బానే ఉన్నా, నేనే అందగన్నా. నువ్వు మరి బామ్మ అమ్మాయి కూడా అయిపోయే వరేజలే పాపం. బామ్మ ఏం అనలేదుగా. అంతే, నాకు వినిపించింది, ఇంకెవరికి వినిపించదు. డాక్టర్ దివ్య, బేసిక్లీ మా బామ్మకి 3 years బ్యాక్ ఇన్కమింగ్ కట్ అండ్ 1 year నుంచి అవుట్ గోయింగ్ కట్. సో మీ ఇద్దరం రొమాంటిక్ గా కళ్ళతోనే మాట్లాడుకుంటాం. సో ఇందాక బామ్మ తిట్టిందని బ్లడీష్. బామ్మ ముందు బుద్ధులేంటి? సారీ సారీ.